course, Ravi Ashwin's going to call. We ready? Happy? Let's go. Heads. Heads is the call. Come up heads. It's come up heads. And, sir? We'll bowl first. अरे मामा रिजर्वेशन है रा अरे मामा रिजर्वेशन है रे ఎన్నిసార్లు చూడలే ఈ రిజల్ట్స్ ఫస్ట్ మ్యాచ్ చూద్దాం అత్తిందో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా అరే ఎన్ని వికెట్లు పడ్డాయిరా? 4 రా ఆల్ అవుట్ మరి ఆల్ అవుటా? వట్టి పెట్టింది కదా బెట్టింగ్, నా పైసలు వేని మరి నీ ఎన్ని పడ్డాయిరా? నిన్న లాస్ట్ టైం రిజల్ట్సే చూసుకోలే, ఇంకా దీనికి ఏడుస్తున్నారా మీరు? నేను మ్యాచ్ ఏమో అనుకున్నా. దేవుడి స్వామి అయితే కాదురా. ఏమన్నా బుక్స్ ఎట్రీ బుక్స్ నాయి అరే ఇది ఉన్నది రా ఇటీ ఫెయిల్ అయినా పదరా, నేనుంటే ఎవరు బుక్స్ ఇస్తారు. స్నానికి పోతున్నావా? అయితే కానీ ఎన్ని పోయినాయిరా? ఒకటే లైట్ లేపిన మీరు కాదు దించిన మీరు 4 కదా. Okay, let's go. కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. తడి అలగడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. వీడు ఫస్ట్ ఇయర్ నుంచి స్పెక్ట్రమ్ పట్టుకొని కండలు పెంచింది కానీ కంటెంట్ పెంచలేదు.
అరే ఇదంతా కాదురా, వీళ్ళకి తెలియకుండా నేను యూట్యూబ్లో చదువుకుంటా. A few moments later. Don't kill so many like this. Only once. నేను ఈ బీటెక్లో జాయిన్ అయ్యి ఏదో ఒకటి కానీ పెట్టి రికార్డు సృష్టిద్దాం అనుకున్నాను. ఇట్లా రికార్డు రాసుకుంటా కూర్చుంటా అని నేను ఎప్పుడు అనుకున్నాను. అవును మామ, మనం ఫెయిల్ అవడానికి సగం కారణమే ఇది. దీని మరి రికార్డు రాయవారా? రేపు సబ్మిషన్ ఉందిరా, నీకు మార్కులు ఏం రావు. మరి అది రాసినా రాయకుండా అవే మార్కులు వేస్తారా? ఎందుకు? ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఏం చేస్తున్నావురా గీనాయుడు? చదువుతున్నారా? పల్లంగా పాడుకో, మెల్ల అది పాస్ అయిదామని చూస్తున్నావు. అరే నా ఆల్ అవుట్ రా, నువ్వు ఒక్కటన్నా వెళ్ళినావు. అయితమే కానీ గీ టైంలో అల్లారం పెట్టుకుని వేసినదిరా. అంటే నేను కూడా చదువుకుందా అనుకున్నాను మామ. నీది నాది ఒకటే కదా. పోయి బుక్ తెచ్చుకో పో. సరే కానీ ముందు బుక్ మంచిగా పెట్టుకుని చదువుకో. ఒక నిద్ర. అరే ఏం చదువుతున్నావురా? M3 గదేంద్రా 2 M3 ఎందుకురా? అంటే రెండిట్లో కంపేర్ చేస్తున్నాం మామ. అంటే ఏది తీసుకుంటా చదువుతున్నావా? పీకినవుతి. అరే మామ, గీ డ్రాఫ్ట్ ఎట్లా పెట్టాలో చెప్పు కొంచెం. చల్ మింగే. అరే నువ్వు ఎట్లయినా చెప్పవని మా ఫ్రెండ్ అని పిలిచారా, ఇవాళ వాడు వస్తాడు చూడు, నేర్చుకుంటా మొత్తం. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు నాకు తెలియదారా? సరే చూద్దాం. సెట్ అయినా మంచిదే, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలరా నీకు? ఏం సెట్ అయిందా? ఇది ఎట్లా కూడా చెప్పు నాకు. నీ అమ్మాయి చెప్తాను నాకు. ఇదేందిరా ఇది? నేను చూడలే. అరే వన్ ముందు నా ఇజ్జత్ తీస్తున్నావేంద్ర, నువ్వేదో చెప్తావు అనుకుంటే. సరే కానీ నైట్ పునుగులు తినిపిస్తావు, మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అదే ఇక నువ్వు నేర్పినట్టు ఉంది, నేను నేర్చుకున్నట్టు ఉంది. నేను యూట్యూబ్లో నేర్చుకుంటాను. హలో సృజన, తిన్నావారా? ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నువ్వు నాకు కావాలరా? లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ స్వీటీ. నాకు ఇష్టం లేదు. సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా? తర్వాత నేను అన్నా డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. అందుకే నేను ఫెయిల్ అయింది. అందుకే నమో సృజనాస్. ఈ 2 లైన్లు రాసినాం అనుకో 2 మార్కులు ఇస్తారంట. మనకున్న 20 క్వశ్చన్లు అంటే 22 40 మార్కులు. పాస్ కన్నా 10 మార్కులు ఎక్కువగా మామ. మరి మనకున్న 15 క్వశ్చన్లే కదా మామ. అంటే ఎక్స్ట్రా 5 లెక్క పెట్టినా మామ. ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడుతున్నావు కదా. చూడు ఈ ఎగ్జామ్ చింపేస్తా. ఇక నువ్వు కూడానా? నేను కూడా.
చదివిన బుక్సే చదవడం, రాసిన ఎగ్జామ్స్ రాయడం, చదివినంత మరవడం, మళ్ళీ మళ్ళీ చదవడం, ఎగ్జామ్ ఫీజులు కట్టడం, సెలవుల్లోనూ చదవడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో ఇది కాదా సప్లీ ఎగ్జామ్, ఇది కాదా సప్లీ ఎగ్జామ్, ఇది కాదా సప్లీ ఎగ్జామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్ తోటి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు వీడియో